హాయ్ ఫ్రెండ్స్, బ్రహ్మరాస్ వరల్డ్కి స్వాగతం అండి. ఈ స్నాక్ అంటే ఇష్టం ఉండని వాళ్ళు ఉండరండి. పానీపూరి బయట కొనుక్కొని తినే కన్నా మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చండి. అంటే ఈ మధ్య ఇవి పూరీలు చూడండి, చిన్నవి చేసి షాపుల్లో అమ్ముతున్నారు కదా, అవి తెచ్చి ఈవేళ అయితే నేను చేశానండి. అయితే ఈ పూరీలు కూడా ఇంట్లో చేసుకోవచ్చు. మనం గోధుమ పిండి, గోధుమ నూక వాడుకుని, మైదా కూడా అవసరం లేదండి. చాలా క్రిస్పీగా వస్తాయి. ఫర్దర్ వీడియోల్లో నేను ఇంట్లోనే చేసిన పూరీతో కూడా చేసి వీడియో షేర్ చేస్తానండి తప్పకుండా. అయితే ఈవేళ అయితే నేను కొన్న అవి ఇన్స్టెంట్గా కొన్న పూరీలతో, అంటే నేనేంటంటే ఆ పూరీలు తెచ్చి వేయించి చేసానండి. దానికి చూడండి, బంగాళదుంప అలాగే ఉడికించుకోవాలండి. అయితే వేళ చిన్న మెయిన్ మార్పుగా చేశానండి. ఎప్పుడు మనం బంగాళదుంపతోనే కాకుండా ఎర్రదుంప కూడా ఉడికించి రెండు కలిపి మిక్స్ చేసి పేస్ట్లా చేసి పెట్టానండి పూరీకి. చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే పానీపూరి ఇంట్లోనే తయారు చేసుకుంటే ఆ నీళ్లు మన ఇంట్లోనే మనం వాడుకునే నీళ్ళే అయితే బాగుంటాయి కదండి. బయట అయితే ఏం వాటర్ కలుపుతారో తెలియదు. దానికి చూడండి, చెప్పాను కదా, 2 దుంపలు వాడి చేస్తానని. బంగాళదుంప అలాగే ఎర్రదుంప రెండు సగం సగంగా తీసుకున్నానండి, అంటే క్వాంటిటీని. అలాగే దాన్ని చూడండి, ఆ రెండు ఉడికించిన వాటిని స్మాష్ చేశానండి. స్మాష్ చేసి అందులోకి ఉప్పు, కారం, అలాగే చాట్ మసాలా, ధనియా పౌడర్ అన్నీ వేసానండి. చూపిస్తున్నాను చూడండి. అలాగా ముందుగా మనం తీసుకున్న దుంపలు ఉడికించిన వాటిని స్మాష్ చేయాలండి. స్మాష్ చేసిన వాటిలోకి ఉప్పు, అలాగే ఎర్ర కారం, చాట్ మసాలా, అలాగే మనకి అంటే పిల్లలకి ఇచ్చేటప్పుడు చూసుకోవాలండి, కొంచెం ఎర్రకారం తగ్గించి వేసుకోవచ్చు. లేదంటే కొంచెం పెద్దవాళ్ళు తీసుకునేలా ఉంటే కొద్దిగా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. యాక్చువల్గా పిల్లలైనా పెద్దలైనా చిన్న కారము, ఉప్పు ఎలాగైనా సరే పానీపూరిని ఉష్ ఉష్ అనుకునైనా తినేస్తారండి. దానికి చూడండి, అలాగా ధనియా పౌడర్ వేసిన తర్వాత కొద్దిగా ఉల్లిపాయ చెక్కు కూడా వేసుకుని మనం మొత్తం కలిసేలాగా మొత్తం ఆ ముద్దనంతా కలుపుకోవాలండి. కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. అలాగే మనం వాటర్కి ఖచ్చితంగా పుదీనా, కొత్తిమీర ఆడిచి పేస్ట్ చేసుకోవాలి కదా, దానికి పుదీనా వాటర్ మెయిన్. ఇంట్లో చేసుకుంటే యాక్చువల్గా చెప్పాలంటే ఈ పానీపూరి ఆరోగ్యమేనండి. ఎందుకంటే పుదీనా, కొత్తిమీర మామూలుగా అయితే పిల్లలు తీసుకోరు కదా. దీనికి ఏంటంటే చిన్న అల్లం ముక్క, అలాగే పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, పుదీనా, కొంచెం కొత్తిమీర తక్కువ, పుదీనా ఎక్కువ వేసుకుంటే ఫ్లేవరు మంచిగా ఉంటుందండి. అలాగే ఇదేంటంటే వింటర్లో తీసుకుంటే కనుక పుదీనా వాటర్ మామూలుగా ఇస్తే తాగరు కదా, ఇలా ఇస్తే కనుక ఆ పూరితో పాటు పిల్లలు తీసుకుంటారు. అందుకని దానికి ఏంటంటే మనం అలా మిక్సీలో పేస్ట్ చేసుకుని ఈ పేస్ట్లోకి కొంచెం సాల్ట్ వేసి, అలాగే కొద్దిగా ఇందులో కూడా ధనియా పౌడర్ వేసుకొని వాటర్లా కలిపేయాలండి. వాటర్లాగా బాగా, మనకి చూడండి బయట కొనుక్కుంటూ ఉంటాం కదా, వాడు బాగా వాటర్ పోస్తాడు కదండి. అలాగే మనం తీసుకుని మనం ఇంట్లో ఉన్న మనుషులు బట్టి, మనం చేసుకున్న క్వాంటిటీ బట్టి వాటర్ యాడ్ చేసుకుని, అలాగే దానికి సరిపడా ఉప్పు వేసుకుని అది కూడా పక్కన పెట్టుకోవాలండి. అలాగే చెప్పాను కదా, ఇవి ఇన్స్టెంట్గా పూరీలు బయట అమ్ముతున్నారండి. ఆ పూరీలు తెచ్చాను. అవి తెచ్చి వాటినేమో ఆయిల్ ఇచ్చేసి అవి అయితే వేయించానండి. ఇవైతే చాలా బాగా పొంగినాయి. అంటే నేను చెప్తున్నాను కదా, ఇంట్లో కూడా మనం ఏంటంటే గోధుమ పిండి, గోధుమ నూక కలిపి కూడా మనం పూరీల్లా చేసి ఉంచుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మిగతా బంగాళదుంప, అలాగే పన్నీరు, పుదీనా వాటరు చేసుకుంటే కనుక మనం వీటిలోకి స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుంది. దానికి చూడండి, అలాగా రెండు పక్కల అవి ఇలా వేయగానే అలా పొంగేయండి. ఆ రెండు పక్కల తిప్పుకుని మంచి కలర్ వచ్చే వరకు వేయించుకుని, మన ఇంట్లో ఉన్న మనుషులను బట్టి ఇవి కావాల్సినన్ని చేసుకుని ఉంచుకుంటే, ఇవి కూడా మనం ఎప్పటికప్పుడు ఎన్ని కావాలంటే అన్నీ వేయించుకుని ఉంచుకుంటే బాగుంటుంది. అప్పటికప్పుడు అలా వేయించిన వాటిల్లోకి మనం ఆ ఇందాకలు తీసుకున్న బంగాళదుంప ముద్ద ఉంది కదండి, అది పెట్టుకుని మనం ఆ వాటర్ పోసుకొని, మామూలు బయట ప్యాసిస్తారు కదా, అదే ఉల్లిపాయ చెక్కు, ఆ చెక్కును కూడా మనం అయితే చాక్తో కానీ లేదంటే మిషన్స్ వస్తున్నాయి కదా, వాటితో కూడా సన్నగా తరుక్కుంటే అందులోకి వీలుగా వెళ్ళడానికి బాగుంటుంది. సన్నగా తరిగిన ఉల్లిపాయ కూడా వాటిల్ని చక్కగా మనం ఏంటంటే నేను చూపించిన విధంగా వాటిల్నేమో ఆ పూరీని కూడా మనం కన్నంలాగా పెట్టి అందులోకి ఆ బంగాళదుంపని స్టఫ్ చేయాలండి. ఆ వాటర్ కన్సిస్టెన్సీ అలా ఉండాలి. మెయిన్ మనకు తెలుసు కదా, ఎలాగో బయట అమ్ముతూ ఉంటారు, తింటూ ఉంటున్నాం కదా. దానికి ఆ బంగాళదుంప ముద్దని ఆ పూరీలోకి స్టఫ్ చేసి దానిలోకి మనం ఆ ఉల్లిపాయ చెక్కు కూడా వేసుకొని ఈ పానీ పోసుకుని తాగితే పానీపూరి కదా. మనకి ఇలా ఎన్ని కావాలంటే అన్ని తీసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఈ పానీపూరి ఇలా ట్రై చేసి మీకు కూడా ఎలా కుదిరిందో చెప్పండి. అంటే మామూలుగా అయితే ఓన్లీ బంగాళదుంపే వాడతాం కదా, నేనైతే ఈవేళ బంగాళదుంప, ఎర్రదుంప రెండూ కూడా, ఎర్రదుంప తినని వాళ్ళకి ఇలా ఇస్తే మంచిది కదండి. ఎర్రదుంప కూడా ఎంత తింటే అంత మంచిది అంటున్నారు కదా. అందుకని ఈ రూపంలో పిల్లలకి ఇవ్వడానికి ట్రై చేయండి. ఇలా కూడా బాగుంటుంది. మీరు కూడా ఈ పానీపూరిని ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ పెట్టండి. మీరైతే ఎలా చేస్తారో కామెంట్ పెట్టండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ చేసుకున్నట్టయితే కనుక ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో తప్పకుండా షేర్ చేయండి. ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చూడండి ఎంత బాగున్నాయో. చూడడానికే కాదండి, తినడానికి కూడా చాలా బాగా కుదిరింది. మెయిన్ పుదీనా, కొత్తిమీర ఆ నీరు మన ఇంట్లోనే చేసుకుంటే చాలా మంచిది. పానీపూరి బయట కన్నా ఇంట్లో చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే దుంపలు కూడా ఎర్రదుంప, మామూలు దుంప, 2 దుంపలు కూడా వాడి చేశాను. చాలా పర్ఫెక్ట్గా కుదిరిందండి. అసలు టేస్ట్ అయితే నో డిఫరెన్స్. అలాగే దీన్ని చాట్తో కూడా చేయొచ్చండి. ఫర్దర్ వీడియోలో చేసినప్పుడు తప్పకుండా షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.